Subscribe to Color Frames. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిగా ఉన్న కొందరు ఎంఐ ఆటగాళ్లు ఆ జట్టును వీడనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. కోల్కతా అతనికి భారీ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. కాగా ముంబై జట్టు ప్రతినిధి ఒకరు సూర్యకుమార్ యాదవ్ జట్టు మార్పుపై క్లారిటీ ఇచ్చాడు. సూర్యకుమార్ ఎక్కడికి వెళ్లట్లేదని, అతను ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. సూర్య విషయంలో వార్తలను సీరియస్ గా తీసుకోవద్దని, అవన్నీ అవాస్తవాలని రూమర్స్ ని కొట్టిపారేశారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. ముంబై ఇండియన్స్ వర్గాల ప్రకారం రోహిత్ జట్టును వీడే అవకాశం స్పష్టంగా అర్థమవుతోంది. గత ఏడాది ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ ను తీసుకున్న ముంబై రోహిత్ ను తప్పించి జట్టు పగ్గాలు అప్పగించింది. హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ముంబై ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో హార్దిక్ ని ముంబై ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. దీనికి హార్దిక్ కెప్టెన్సీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది. అటు యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న రోహిత్ ఈసారి వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లలో కేవలం 4 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈసారి జరిగే మెగా వేలంలో స్టార్ ప్లేయర్స్ కంటే యువ ఆటగాళ్లను తీసుకోవాలని ముంబై భావిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.